చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో ముస్లింలకు ఏ పార్టీ కూడా టిక్కెట్ ఇచ్చిన సందర్భాలు అయితే లేదనే చెప్పాలి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా నెల్లూరు నగరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తిని, ఖలీల్ అహ్మద్ని టికెట్ ఇచ్చి రేపు ఎన్నికల్లో బరిలో దించబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఖలీల్ మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే ఖలీల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సడన్గా ఒక సామాన్య కుటుంబం నుంచి మీకు ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బరిలో దించడం ఏ విధంగా మీరు భావిస్తున్నారు? నేను ముందు ముస్లిం మైనార్టీకి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో, అలాగే మన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆశీస్సులతో ముస్లిం మైనార్టీకి సీట్ రావడం, వాళ్ళకి కంగ్రాచులేషన్ అని చెప్పుకుంటా సీఎం గారికి, మన అనిల్ కుమార్ యాదవ్ గారికి. ఎందుకంటే ఒక హిస్టరీ, నెల్లూరు సిటీలో ఒక ముస్లింలకి ఒక సీట్ ఇవ్వడం అంటే ఒక హిస్టరీ. అందుకోసం ముందు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, తర్వాత ముస్లిం ప్రజలందరికీ, మన నెల్లూరు జిల్లా ముస్లిం ఎస్టీ మైనార్టీ అందరికీ కలిపి శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక మైనార్టీకి సీట్ ఇవ్వడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక అద్భుతం ఇది. అది కూడా సామాన్య కార్యకర్తను నేను, నాకు ఇవ్వడం అంటే ఇంకా ఒక అద్భుతం. నేను ఊహించని పరిణామంగా భావిస్తున్నాను. ఒకటి అంటే గత 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే సాంప్రదాయ రాజకీయాలు ఉండేది. అంటే పెద్ద డబ్బు ఖర్చు పెట్టేది కాదు, మామూలుగా ఇచ్చేసేది. ఈరోజు రాజకీయాలు కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయినాయి. ఈరోజు అటువైపు మీ ప్రత్యర్థి ధనవంతుడు, బలవంతుడు, అలాంటి వాళ్లకు మీరు ఎలా మోటుకుంటారు? మీ వెనకాల బలం ఏమిటి? నాకు బలం మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే. ఇంకోటి మన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన నెల్లూరు సిటీ డెవలప్మెంట్. ఈ రెండుతోనే మనం ముందుకు పోతాం. ప్రజలు ప్రతి ఒక్క వార్డులో మేము ఇచ్చిన పథకాలు, ఒక్కొక్క వార్డులో 70-75% ప్రతి ఇంటికి పథకాలు చేరున్నాయి. ఆ ఇది మీద మన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన డెవలప్మెంట్ సిటీలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క సన్న వీధిలో కూడా రోడ్లు పడి ఉన్నాయి. ఈరోజు మీరు గమనిస్తున్నారు లేదో, ఎప్పుడూ హిస్టరీ లేదు ఇలాంటి రోడ్లు పడ్డాయి. ఎప్పుడో 40-50 సంవత్సరాల ముందు పడ్డ రోడ్లు ఈ మధ్యలో మళ్ళీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మీరు చూస్తున్న పార్క్స్ కానీ, రివిట్ వాల్స్ కానీ, పెన్నాకి వాల్స్ కానీ, ఒక ఫ్లైఓవర్ కానీ, బ్రిడ్జి కానీ, ఇలాంటి ఎన్నో, 4 వే కానీ, మైపాడ్ గేట్ సెంటర్, ఇలాంటి ఎన్నో పనులతో ముందుకు పోతున్న సిటీ ఎంతో డెవలప్ అయింది. మన జగన్మోహన్ రెడ్డి పథకాలతో, అనిల్ కుమార్ యాదవ్ గారు మన సిటీ ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్తో ముందుకు పోయి ప్రతి గడపకి పోయి వాళ్ళకి ఓటు అడుగుతాం. ఎందుకంటే పోయినసారి నేను ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్క వార్డు గడప తిరిగి ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఇంకోసారి పోయి మనకి తప్పకుండా మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని అడుగుతాం. అలాగే మీరు అంటే ఒక 15-20 సంవత్సరాల కిందట డివైఎఫ్ఐ యూత్లో అంటే కమ్యూనిజం భావాలతో రంగప్రవేశం చేశారు. క్రమేణా అంటే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి మీరు పనిచేస్తున్నారా? వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో చేరాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ఎందుకంటే 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చారు. అక్కడ మా ఇంట్లోనే మా అన్న పిల్లకాయలు ఎంతోమంది చదువుకొని ఇంజనీర్లు అయ్యారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది హార్ట్ ఆపరేషన్స్ అలాగా చేసుకొని ఎంతోమంది మా ఇంట్లోనే జరిగి ఉన్నాయి. తప్పకుండా అది చేసి నేను ముందు ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీలో చేరడం అనిల్ కుమార్ యాదవ్ గారితో స్టార్టింగ్లోనే, అప్పటి నుంచి ఆయనతోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే నమ్ముకున్న వ్యక్తిని వదలకుండా ఏదో ఒకటి చేశాడనేది అనిల్ కుమార్ యాదవ్ని మీరు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే నేను 14లో కార్పొరేటర్ అయ్యాను. ప్రతి ఒక్క ముస్లింలు మేయర్ మారిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ప్రతి ఒక్కరు ముస్లిం వెళ్ళిపోయారు. నేను ఒక్కటే ఉన్న ఆయనతో. రెండోసారి మళ్ళీ కార్పొరేటర్ సీట్ ఇచ్చారు, మళ్ళీ గెలిపించుకున్నారు, డిప్యూటీ మేయర్గా ఇచ్చారు. ఇంకోసారి ఇప్పుడు ఇంత పెద్ద అవకాశం వచ్చిందంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు, వాళ్ళ ద్వారానే నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను దీనికి ట్రై చేయలే, నేను ఎవరిని అడగలా, ఏం చేయలే. అది ఒక ఊహించే పరిణామంలాగా నాకే ఒక షాక్ లాగా అయింది. అంటే మీ ఫాదర్ వాళ్ళది, మీ కుటుంబం రాజకీయ కుటుంబం కాదు, అదిగాక పెద్దగా ఆర్థిక ఇది కాదు. సడన్గా మీకు ఒక అవకాశం వచ్చింటే అది దేవుడు ఇవ్వవచ్చు, లేదంటే ఇది అనుకోవచ్చు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? తప్పకుండా మీకు
ఇంతవరకు ఆలోచించలేదు మీరు మైనార్టీకి ఇవ్వాలని ఎంతోమంది ఎంతో దగ్గర అడిగినారు. తప్పకుండా మీకు మంచి పేరు ఉంది, తప్పకుండా ఇస్తాం. నాకు తప్పకుండా గెలిచి నాకు బహుమతిలాగా తెచ్చి ఇవ్వాలా ఇక్కడ నెల్లూరు సీట్ని అని చెప్పారు. ఇంకా ఏం కావాలా మీకు, ఏం పనులు ఉంటే చేసుకోపోండి మీరు అని చెప్పారు. మీరు ఎలాగ ముందుకు పోతారు, అటాచ్మెంట్ ఉందంటే డిప్యూటీ మేయర్గా నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్క గడప నేను కూడా ఎమ్మెల్యే గారితో పోయి ఉన్నాను. తప్పకుండా నాకు కూడా ప్రతి ఒక్కరు అటాచ్మెంట్ ఉన్నారు సిటీలో, ప్రతి ఒక్క వార్డు. తప్పకుండా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా, అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ద్వారా నేను ప్రతి ఒక్క గడప పోయి మనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలపాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను సామాన్యుని, ప్రతి ఒక్క రోజు ఉదయం లేస్తే నేను అందుబాటులో ఉండేవాడిని. వేరే వాళ్ళలాగా నాకు ఏ వ్యాపారం లేదు, నేను ఎక్కడ బయట పోను. ఏమైనా పోతే బయట అక్కడ వరకు 1-2 గంటలు పోయి రావాల్సిందే. తప్పకుండా ప్రతి ప్రజలకి నేను అందుబాటులో ఉంటా. ఏ సమస్య ఉన్నా తప్పకుండా వాళ్ళకి ఇమీడియట్లీ చేసి పెడతా. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా మేము గెలుస్తున్నాం. దేవుడి దయ వల్ల అందరూ కలిసి మంచి మెజార్టీతో జగనన్నకి మన నెల్లూరు సీట్ని బహుమతిగా ఇచ్చి ఏం పనులున్నా తప్పకుండా పూర్తి చేసుకుంటూ ముందు పోతాం. చివరిగా అంటే మీ నెల్లూరు సిటీకి అన్ని సామాజిక వర్గాల్లో పోటీ చేశారు, గెలిచారు, ఓడిపోయారు మొత్తం. చివరిగా ఈసారి మీకు అవకాశం వచ్చి మైనార్టీలకు వచ్చింది. అంటే ఒక్క మైనార్టీలే కాకుండా నెల్లూరు ఓటర్స్ని మొత్తాన్ని మీరు ఏమడుగుతారు? నేను నెల్లూరు ఓటర్స్ని ఒకటే అడుగుతా, ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని మేము సపోర్ట్ చేసి గెలిపించున్నాము. ఈసారి మనకి అవకాశం వచ్చింది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకి ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఒక హిస్టరీ నెల్లూరులో ఇవ్వడం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము చూస్తున్నాం, నెల్లూరు సిటీలో ఎవరికి ముస్లింలకి సిటీలా ఫస్ట్ టైం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ, ఎందుకంటే అభివృద్ధి చూడండి, సంక్షేమ పథకాలు చూడండి, ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయా లేదు. మీకు మంచి జరిగితేనే ఓటేయండి మన సీఎం గారు చెప్తున్నారు. తప్పకుండా మన అదే నిదానంతో మేము కూడా పోతాం. అనిల్ అన్న మంచి చేసి ఉంటే, మీ డెవలప్ చేసి ఉంటే మీరు కూడా ఓటేయండి. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అంది ఉంటే మాకు ఓటేయండి. తప్పకుండా ముందుకు అడుగుపోతాం. ఇది ధనవంతుల పేదల యుద్ధం అనుకోవచ్చా? అది ఏమైనా కానీ ప్రతి ఒక్కరు తెలుసు, ఎవరు మేము అసలు వాళ్ళ ముందర నిలబడడానికి పనికి రాము. కానీ దేవుడి వల్ల జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, మన అనిల్ కుమార్ యాదవ్ ఆశీస్సులు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని ఒక బహుమతిలాగా మన సీఎం గారికి మన నెల్లూరు సీట్ని బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. ఇది పరిస్థితి. చాలా రోజుల తర్వాత మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఇచ్చారు. తన దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, కేవలము జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న బలమే నా బలము, ఖచ్చితంగా నేను గెలుస్తాను, నెల్లూరు నగరంలోని ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని సామాజిక వర్గాలు మొత్తం నాకు సపోర్ట్ చేసి గెలవాలా, అందరి కోసం నేను పనిచేస్తాను, అందరికి అందుబాటులో ఉంటానని ఖలీల్ అహ్మద్ చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.